జనసేన గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. జనసేన ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలో భాగంగా యువతలోని టాలెంట్ను గుర్తించి వారికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందించి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేసి వారే ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెడుతుంది. ఈరోజు టాపిక్ జనసేన దారి కష్టమైనది. లెట్స్ వాచ్ ది వీడియో. సాంప్రదాయ రాజకీయ పార్టీల్లోని చాలా మంది నాయకులు మామూలుగా ఆలోచించేవారే. అందుకే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ గా కనిపిస్తారు. అంతేకాదు కమిటెడ్ గా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారి మాటలు చేతలు వేరువేరు కాదు, శుద్ధిగా పనిచేస్తారు. కళ్ళ ముందు కనిపిస్తున్న కఠిన వాస్తవాలైన ప్రజల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో అనేక వేదికలపై ఎత్తి చూపుతూ పవన్ కళ్యాణ్ గారి కంఠస్వరం మారుమ్రోగుతుంది. అనేక సామాజిక అంశాలపై గంభీర స్వరంతో పవన్ కళ్యాణ్ గారి గొంతుక ఎప్పుడూ పలుకుతుంది. ప్రశ్నించటం మన హక్కు, ప్రశ్నించే వారికి అండగా నిలబడటం మన బాధ్యత. సమాజం కోసం, నవ సమాజం కోసం నేను సైతం నడుం బిగిస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. సామాన్యుడి వేదనను, అవసరాలను అర్థం చేసుకుని వాటికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించి విద్య, వైద్యం, రక్షణ వంటి తక్షణ అవసరాలను సామాన్యుడికి చేరవేయటంలో జనసేన పార్టీ తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ కూర్చోకుండా మనమే ఈ ప్రయాణం మొదలు పెట్టాలి. సంఘటితం కావాలి. ఆ దిశగా 11 సంవత్సరాల క్రితం తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ మీ అందరి సహకారం ఆశిస్తోంది. ఈ సామాజిక ఉద్యమంలో మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, సంఘ సేవకులు, మహిళలు, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చే ప్రతి ఒక్కరూ భాగస్వాములే. జనసేన దారి కష్టమైనది, కానీ భవిష్యత్తుకు దారి చూపించగలిగేది ఒక్క జనసేన పార్టీ మాత్రమే. జనసేన ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలో భాగంగా యువతలోని టాలెంట్ను గుర్తించి వారికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందించి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేసి వారే ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెడుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.